మనం ఇళ్లలో పెంచుకునే మొక్కలు మన ఇంటికి అందాన్ని ఇస్తాయి, మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి అన్న విషయం మనకి తెలుసు. మనకి తెలియని విషయం ఏమిటంటే మనం ఇంట్లో పెంచుకునే మొక్కల్లో మనకి మంచి చేసేవి చెడ్డ చేసేవి ఉన్నాయని, వాటి గురించి కూడా తెలుసుకొని వారు చెప్పే విషయాలు ఆచరించినట్లయితే మరింత సత్ఫలితాలు పొందవచ్చని వాస్తు నిపుణులు మనకి సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ బోన్సాయి మొక్కలు అంటే ఈ మరుగుజ్జు మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో వారికి అభివృద్ధి తరిగిపోతుందని, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉండదని చెబుతున్నారు. ఇక గుజ్జు ఇచ్చే మొక్కలు, పాలు కారే ఆకులున్న మొక్కలు ఇంట్లో వారికి విషాదం తెచ్చిపెడతాయని చెబుతున్నారు. మన ఇంట్లో వాళ్ళకి నెగటివిటీని పెంచి విశ్రాంతిని పోగొడతాయి అంటున్నారు. మొక్కలు వెదజల్లే విష ప్రభావాల వల్ల చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు కూడా జబ్బుల బారిన పడతాయని చెబుతున్నారు. ఇకపోతే మనకి మంచి చేసే మొక్కల గురించి తెలుసుకుందాం. తులసి అందరికీ తెలిసిన మొక్క, ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి చెట్టు పెంచుకోవడం వల్ల ఇంట్లో వారికి ఆనందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలుగజేస్తాయట. ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. వెదురు మొక్క పెంచుకుంటే సంపదనిస్తుందని, మనీ ప్లాంట్ అంటే ఆ పేరులోనే ఉంది, మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుందని, దళసర ఆకులుండే జడే ప్లాంట్ ఇంట్లో వారికి అభివృద్ధిని ఇస్తాయని అంటున్నారు. ఇక లిల్లీలు ఎయిర్ ప్యూరిఫైయర్లుగా పనిచేస్తాయి, శాంతిని ఇస్తాయి. లెవెండర్లు చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంటిలో వారికి శాంతి, సంతోషం, ఆనందం కలుగజేస్తాయి. అలోవెరాకు కూడా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదృష్టాన్ని కలుగజేసే శుభాలను కూడా కలిగిస్తుంది, నెగటివిటీని దూరం చేస్తుంది. మందారాలు, రోజాలు, చిట్టి చామంతిలో కూడా చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం పెంచే మొక్కలు మన ఇంటికి ఆగ్నేయంలోనూ తూర్పు భాగంలోనూ పెంచుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పెంచే మొక్కల పట్ల మనం ప్రేమను పెంచుకోవాలి. ఎందుకంటే అవి మన యోగక్షేమాలు కోరుతాయి అంటున్నారు. వృక్షో రక్షత రక్షితః.